గౌతమ బుద్ధుని జీవిత విశేషాల సమాహారంగా సాగిన నృత్య ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. జయశ్రీ నృత్య కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్యాచార్యులు చదలవాడ ఆనంద్ నృత్య దర్శకత్వంలో విజయవాడ గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన ధర్మ విజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. భారతీయుల ఆధ్యాత్మిక గురువు బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఈ కళారూపానికి తీయగూర సీతారామరెడ్డి కథా సహకారం అందించగా కుమార సూర్యనారాయణ సంగీతం సమకూర్చారు. సిద్ధార్థుని జననంతో ప్రారంభించి ఆయన బాల్యం, కౌమారం, యవ్వనం, వివాహం, సిద్ధార్థుడు బుద్ధునిగా మారడం, ఆయన ధర్మబోధనలు అంశంగా ప్రదర్శన సాగింది. సిద్ధార్థునిగా నాదపద్మ, గౌతమునిగా ద్వారకా జయలక్ష్మి, బింబిసారునిగా మహారాజుగా ద్వారకా జయలక్ష్మి, మాయాదేవిగా భవ్యశ్రీ, యశోదగా అమృత వర్షిని, భవ్యశ్రీలు నటించారు. విద్యావేత్త గంధిసిరి కల్పన్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రచయితలు తీయగూర సీతారామిరెడ్డి, మొండెపు శ్రీనివాస్, గాయని సుధా శ్రీనివాస్, సంగీత విద్వాంసురాలు కందుల లక్ష్మీ నరసమ్మ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. అంతఃపురం